చూసారు ఎక్కడున్నామో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. మేమైతే 1.5 సంవత్సరం కష్టపడ్డామండి. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అయింది మాకు. మా కష్టానికి ఫలితం ఏంటో మీకు ఈరోజు అయితే చూపించేస్తాను. అది కూడా ఎక్కడో చేయడానికి, ఎక్కడ చూపించడానికి వచ్చామనేది కూడా చూసేయండి. చూడండి ఎక్కడున్నాం అనేది. మా కోరిక ఇది, ఇక్కడికి రావాలని. మమ్మల్ని కూడా ఒకరు గుర్తించి మాకనేది ఒకటి, మాకు ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదేంటనేది ఇప్పుడు చూద్దాం మనము. చూపించక్క. ఏంటి, మాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి. మా కష్టానికి 1.5 year కష్టానికి ఇప్పుడు మమ్మల్ని గుర్తించి మాకు ఒక అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు అన్బాక్సింగ్ ఇది 2 months బ్యాకే వచ్చిందండి, చెప్తున్నాను. 2 months బ్యాకే వచ్చింది. నేను మా అక్కని ఒప్పించి అంటే ఇప్పుడు మాకు టైం లేదు, కొంచెం టైం చూసుకొని ఒప్పించి ఇప్పుడు 2 months తర్వాత ఈ ప్లేస్కి వచ్చి ఓపెన్ చేయాలని నా కోరిక. రాకముందే నా కోరిక ఇది. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు మా అక్క ఇది ఓపెన్ చేస్తుంది. అక్క కొంచెం ఇట్రా, మా అక్క ఓపెన్ చేస్తుంది. చెయ్యక్క. మేమేం తెచ్చుకోలేదు, ఓపెన్ చేయను, జస్ట్ అట్లా అనేసి. చూడండి వర్షము, అసలు ఎలా అనుకున్నాం, గాలి చూసారు ఎలా వస్తుందో. మా పాప వచ్చింది. ఏంటి మా ఇది? సిల్వర్ ప్లే బటన్. మా పాప కూడా ఎన్ని రోజుల నుంచో వెయిటింగ్. మా పాప బ్యాగ్ అంట. ఓపెన్ 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 ఓపెన్. ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. ఒక్క సెకండ్ ఓపెన్ చేయి. మేము కూడా చూడలేదండి, ఇప్పుడే ఓపెన్ చేయటము. యూట్యూబ్ వాళ్ళు ఒక లెటర్ పంపించారు CEO నుంచి. ఫస్ట్ 100,000 10,000 సారీ 1 lakh పెద్ద లెటర్ పంపించారండి. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూట్యూబ్. ఓకే, ఇది కూడా ఏదో కార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మిలియన్ స్టోన్ అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ యూట్యూబ్. చూడండి ఎలా ఉందో. ఒకసారి పట్టుకో, దాన్ని పట్టుకో, బాగా పట్టుకో. అది కనిపించింది. కవర్ పట్టుకో తల్లి. చూడండి మా అక్క ఎక్కడ ఓపెన్ చేస్తుందో. 1.5 year నుంచి కోరికండి మాకు ఇక్కడ ఓపెన్ చేయాలని. నాని లైఫ్ స్టైల్స్ నెల్లూరు ప్రజెంటెడ్ ఫర్ పాసింగ్ ఏమంటారు 1 lakh సబ్స్క్రైబర్స్. చూసారా ఎలా ఉన్నాను? సిల్వర్ ప్లే బటన్. మాకు ఇష్టమైన ప్లేస్లో ఇక్కడే ఓపెన్ చేయాలని చెప్పి 2 months నుంచి మా తమ్ముడు చెప్పాడు కదా, అప్పటి నుంచి. అందులో ఈ క్లైమేట్ వాన పడతా ఉంది, వాన పడుతుంది. ఈ టైంలో ఓపెన్ చేసాము. చూసారా మా కష్టం. మా అక్క పేరు అండి నాని. మా అక్క పేరు ముద్దు పేరు నాని లైఫ్ స్టైల్స్ నెల్లూరు, మా ఛానల్ పేరు ఇది. ఓకేనా, చూడండి యూట్యూబ్ పంపించిన లెటర్స్ ఇవి. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ సో మచ్. ఇగోండి గోల్డ్ డైమండ్ అన్ని రావాలంట. వస్తాయి, చూద్దాము వస్తాయో రావో. మీ వల్ల కదండి వచ్చింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలి మేము. ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీతో మేము మాట్లాడతాము. ఒక 10 minutes ఈ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోదాం. ఓకే, చూసారు కదా, ఇదైతే ఫస్ట్ నేను ఓపెన్ చేసేసానండి. ఇప్పుడు చూసారు కదా మీరు, చూసారు కదా, ఓపెన్ అయితే చేసేసాను. కానీ నాకు ఎందుకో కొంచెం హ్యాపీ అన్నది లేదు. ఎందుకంటే మా మమ్మీ లేదండి. మెయిన్ మా అమ్మ లేదు నేను ఓపెన్ చేసేటప్పుడు. ఇప్పుడు మా అమ్మకు చూపిస్తాను. ఓకేనా, మీరు కూడా చూడండి, మా అమ్మకు చూపించండి. ఓకే అమ్మీ, నువ్వు చూడలేదు కదా రోజా?
చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను తీసాను కానీ చూసారా వాళ్ళు చూసేస్తారు మమ్మీ. దో ఇది మనకి ఏదో పంపిస్తారు మమ్మీ, చదవాలి. యూట్యూబ్ నుంచి మనకు వాళ్ళు ఇచ్చారు ఓనర్ లెటర్, ఓనర్ వాళ్ళు ఇస్తారనమాట. అది చదవమని, చదువుకోమని దాంట్లో ఉంటది మొత్తం. వాళ్ళు చూసేస్తారు మమ్మీ, నీకోసమే, నీకోసం. ఎలా ఉందా? దాంట్లో వెండి ఉంటది మా, వెండి ఉంటది దాంట్లో. దాన్ని మనం కరిగిచ్చేసుకొని సామాన్లు చేసుకుందాం. గొలుసులు గాజులు చేయొచ్చు. ఇటు చూపి, ఇటు చూపి, చూపి వస్తాదిలే. ఇటు చూపి, వాళ్ళకి చూపి, వాళ్ళకి చూపి. అది ఆ రోజు మా అమ్మకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అంటే మేమున్న రూమ్ 2nd ఫ్లోర్ అండి, చూసారు కదా 2nd ఫ్లోర్. అందుకు దిగలాక నేను రాలేను, మీరు చేసుకోరండి, నాకు తెలుసు మీరు తర్వాత ఏం చేస్తారా అని. ముందే మా మమ్మీ క్లాస్ తెలుసు, వీళ్ళు ఎట్లా అక్కడ ఏం చేయరు నేను లేకుండా అని. ఇదని మా పాప సీతు హాయ్. డ్రెస్ మారిపోయింది కదా, చేంజ్ అయింది ఏదో స్నాక్స్ అంట. ఇది మా అమ్మది. ఇప్పుడు ఏంటంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఓకేనా? నేను కూడా వచ్చి జాయిన్ అవుతా, 1 సెకండ్. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మీతో కొన్ని విషయాలు అయితే మేము పంచుకోవాలి. నాకు తెలుసు ఒక 5 మినిట్స్ మాకు టైం కేటాయించండి, ఎందుకంటే 1.5 సంవత్సరం మా జర్నీ ఇది. కొంచెం మా కోసం మాత్రం టైం కేటాయించండి. మీకు 2 విషయాలు, మాకు ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తా. చెప్పక్కర్లేదు. యూట్యూబ్ గురించి మేము అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాము, ఎప్పుడు స్టార్ట్ చేసాము అన్నది అయితే చెప్తాము. ఒకటి మా అక్క అయితే ఇప్పుడు మనం అసలు మేము ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేసాం అనేది మాకు చెప్తుంది. ఇంకొకటి అందరికి ఇంట్రెస్ట్ గా ఉండే విషయం ఏంటంటే మాకు ఎంత మనీ వస్తుంది, అంటే యూట్యూబ్ నుంచి ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో, ఓకేనా? చెప్పు. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ లో నాకు నేను చెప్తాను, అంటే నా తరపున ఎలా ఉందనేది చెప్తాను. మా అక్కకి ఓపెన్ గా చెప్తున్నా అండి, అన్ని ఓపెన్ గానే మాట్లాడుతున్నాం. మా అక్కకి ఒక ఫోటో తీసుకునేది కూడా నచ్చదు, కనీసం ఒక ఫోటో తీసుకునేది నచ్చదు, ఒక వీడియో అనేది నచ్చదు, అసలు ఏం నచ్చవు అలాంటిది. అలాంటిది యూట్యూబ్కి వచ్చి ఇలా ఇప్పుడు ఇంత అంటే 1.5 ఇయర్ 1,45,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే మాకే విచిత్రంగా ఉంది. కానీ ఇది మీకు సింపుల్ గానే అనిపించచ్చు 1.5 ఇయర్ అంటే. ఈ 1.5 ఇయర్ లో మేము పడిన కష్టం అందరు పడతారులేండి, అందరూ ఇబ్బంది, అందరు పడే వస్తారు. కానీ ఇంకా అంతకు మించి మాకు కష్టాలు, ఎందుకంటే మాకు అసలు బేసిక్స్ కూడా తెలియదు యూట్యూబ్ గురించి. మీకు చెప్పాను కదా, మా అక్కకి అసలు ఫోటో కూడా ఇష్టం ఉండదు. ఇంకోటి వచ్చి తెలిసిందే కదా, ఇంట్లో ఇష్టం ఉండదు కాదు, అసలు రాదు నాకు, ఫోటో తీసుకోవడం కూడా రాదు, అసలు రాదు. ఫోటోస్ అంటే ఇష్టమా నీకు? ఇష్టం అసలు లేదు. అసలు ఏంటంటే అసలు ఫోటో తీయడం కూడా ఎట్ట కూడా నాకు అసలు తెలియదు. ఫోటోస్ తీసేది రాదు, అసలు మాట్లాడదు, అసలు ఎప్పుడు కామ్ గానే ఉంటది, మాట్లాడేది కూడా ఎక్కువ మాట్లాడదు అసలు ఎవరితో. అలాంటిది ఇప్పుడు చూస్తున్నారు కదా మీ ఇప్పుడు వీడియోస్ మావి చూస్తున్నారు కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే మేము ఫస్ట్ అనుకున్నది ఒక తీరుగా అనుకున్నాము, సెకండ్కి ఇప్పుడు ఎలా అయిందో మా ఛానల్ చూసారు కదా. అంటే ఫస్ట్ మేము వంటలు ఒక్కటే చేద్దాము, అంటే మాకు ఏదైనా ఇంట్లో ఉంటది. అసలు ఎలా వచ్చిందంటే టాపిక్, నేను నా వర్క్ లో నేను ఉన్నాను. ఒకరోజు అడిగింది, నాకు టైం ఉంటుందిరా, ఏదైనా అందరూ వీడియోస్ చూస్తున్నాను, నాకు కూడా ఏదైనా అట్లా చేయాలి, ఏదైనా ఇంట్లోనే ఉంటాను కదా, కొంచెం చేద్దాము అనే ఉద్దేశంతో అడిగింది నన్ను ఎప్పుడు అడిగింది, దగ్గర 1 ఇయర్ బ్యాక్ అడిగింది, అంటే 1 ఇయర్ ముందు అడిగింది. నేను అది అలా 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 సంవత్సరం తర్వాత. ఇదంతా ఎప్పుడు జరిగిన ఇదంటే 5 ఇయర్స్ క్రితం జరిగిందండి. ఇది 5 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అనమాట. ఇది నేను అడగను, 5 ఇయర్స్ ముందు అడిగింది. అవును, ఓకేనా? నేను దాని తర్వాత అడిగింది కానీ ఎక్కువ అడగదు. నాకేంటంటే ఎక్కువ ఫోర్స్ చేసి అడగలే, ఎప్పుడు నార్మల్ గా అడిగిందని నేను అనుకున్నా. దాని తర్వాత ఎప్పుడు 2023
2023లో అంటే 2023లో కొంచెం అడిగింది, ఇట్లా చూడరా చేద్దాము అన్నది. నాకు కూడా అంతగా ఇష్టం లేదండి అప్పుడు. ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఇష్టం లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మా అక్క ఒకటే రావాలంటే ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుంది తెలిసిందే కదా, ఒక లేడీ బయటకు వస్తుంది ఇట్లా వీడియోస్ చేస్తుందంటే ఎలా ఉంటాయి, అసలు తీసుకోగలుగుతారా అనేది నాకు అసలు నచ్చదు. నేను ఎక్కువ యూట్యూబ్ కూడా అప్పుడు ఫాలో అయ్యేవాడిని కాదు, చూడండి అసలు నేను వీడియోస్ అనేది కూడా చూడను. అలాంటిది ఇంకా సరే, మాకు ఉద్దేశం ఏంది, మామూలుగా ఏదైనా ఇంట్లో వంటలు అట్లా చేసుకుందాము అన్నది. ఒక 2-3 తీసాము. దాని తర్వాత మాకే అనిపించింది కామనే కదా, మనం ఇంకేదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఇది ఇప్పుడు లేని వాళ్ళకి పెడుతున్నాం కదా. ఈ పెట్టేది కూడా అది నేను చెప్తా. అది ఎలా జరిగింది, అసలు ఎలా వస్తుంది అనేది అది నేను చెప్తానండి. అదేంటంటే, మాకు తెలిసినప్పటి నుంచి మా నాన్న ఉన్నాడు. మా నాన్న లేడండి ప్రస్తుతానికైతే, చనిపోయి ఉన్నారు. ఆయన 2002లో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నుంచి మేము చిన్న చిన్న వర్కులు మీకు చెప్తాము. మాకు ఉన్నారు కానీ అంతా ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలేదండి. బంధువులు కానీ బయట వాళ్ళు ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ అనేది చేయలేదు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి మేము పడ్డ కష్టము చిన్న కష్టాలు కాదు. అప్పటి నుంచి మేము చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఏదో రూపాయి మిగిలించుకుని మేము తినే దాంట్లో కొంచెం మిగిలించుకొని, అంటే రోజు కాదండి, అది కూడా ఎలా అంటే ఏదన్నా ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది, ఏదన్నా మా క్రిస్మస్ మా పండగే వచ్చింది అనుకోండి, మా పండగ రోజు మేము ఏం చేస్తామంటే మేము వండుకొని మేము తింటాము, వండుకుంటాం. కానీ కొన్ని అలవాట్లు ఏంటంటే కొంచెం పక్కింటి వాళ్ళకి ఇల్లుకు పెడతాం కదా, అలా కాదు. మేమేం చేస్తామంటే వండేసుకుంటాము, ఓకేనా. వండేసుకొని మేము కొంచెం తింటాము, తినేసి మొత్తం ఇంక ప్యాకింగ్ చేసేసుకుంటాము. నీట్గా ప్యాకింగ్ చేసేసుకొని బయటకు వెళ్ళి, లేని వాళ్ళు ఉంటారు కదండి రోడ్ సైడ్ అక్కడ ఉంటారు కదా, ఎక్కువ మేము ఎవరికి చేస్తామంటే కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళు, పైకి లేని వాళ్ళు, బాగలేని వాళ్ళకి హెల్ప్ చేస్తామండి. చూసుకుంటాం ఎలా ఉంటారు, ఏంది, ఎంత కష్టంలో ఉన్నారని చూసుకొని వాళ్ళకైతే ఏరుకొని అది పని ఎంత కష్టమైన ఎంత దూరమైన పోయి వాళ్ళకి పెడతాం అనమాట. అది ఇప్పటి నుంచి కాదు, మాకు తెలిసినప్పటి నుంచి, మేము ఒకరికి పెట్టగలుగుతున్నాం అనుకున్నప్పటి నుంచి మేమైతే అది చేస్తా వస్తున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి, నాకేం అర్థం కాదు. మీరు అదే పెడుతున్నాము అన్నాడు కదా, దానికి మేము ఎలా వచ్చింది అసలు ఇది అనేది. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి మేమేదో చిన్న కుకింగ్ అంటే వంటలు చేస్తానరా అన్ని చూస్తా వస్తున్నా. నేను యూట్యూబ్ చూసేదాన్ని అండి, నేను కూడా మా అక్క బాగా చూస్తుంది, యూట్యూబ్ చూసేదాన్ని, వంటలు చూసేదాన్ని. అంటే మనకి ఆడవాళ్ళంటే వంటలే కదండి ఎక్కువ. చూసి నేను అడిగాను వాడిని, ఒరే వంటల ఛానల్ నాకు కూడా ఒకటి ఓపెన్ చేసి ఇవ్వరా, నేను వంటలు అవి చేసుకుంటాను అని. చేశారు 2-3 వంటలు. వాడేమన్నాడు, ఏందాక ఇది కామన్ గా ఉంది, అందరు చేసేదే కదా అన్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు గుర్తొచ్చిందా? కామన్ గా ఉంది, ప్లస్ మనము ఎట్లాగో చేస్తున్నాము, ఎట్లా అలవాటు మాకు. ఇది కూడా ఒక వీడియో బయటికి పంపిద్దాము, ఎట్లా ఉంటాయి, ఎలా రీచ్ అవుద్ది అనేది ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టానండి. అది బాగా కామెంట్స్ ఇట్లానే చేయండి అని చెప్తున్నారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు కూడా అండి, మేము సంపాదించే దాంట్లో మినిమం ఒక 40%, 40 నుంచి ఒక 30% మా ఇంట్లో చూసుకొని మినిమమ్ 30-40 బయటే పెడతాము. ఈ రోజుకి కూడా అదే జరుగుతుంది, ఓకేనా. ఇంకొకటి, ఫస్ట్ యూట్యూబ్ పెట్టాలనుకున్నాం, మొత్తానికి ఛానల్ స్టార్ట్ చేసాము. దాని బేసిక్స్ కూడా తెలియదు నాకు. ఎంత బేసిక్స్ అంటే, దాని థంబ్నెయిల్ చేయడం తెలియదు, అసలు ఏం తెలియదు. అసలు ఒక కార్ కానీ ఒక బైక్ కానీ రాకుండా ఒక పర్సన్ని ఎక్కించి బైక్ తోలు కానీ కారు తోలు అంటే ఎలా ఉంటుంది. ఉదాహరణకు నేను ఇది చెప్తున్నా. అలాగా అసలు నాకైతే ఏం తెలియదు. మాకు చెప్పాను కదా, ఒక ఫోటోనే తెలియదు, ఫోటో తీసుకోవటమే తెలియదు, అసలు ఫోటోలు కూడా ఇష్టం లే. అలాంటిది మేము ఎలా చేయాలి. ఇప్పుడు కూడా థంబ్నెయిల్ చూస్తుంటారు కదా, ఎక్కువ బాగుండవు, ఎందుకంటే నాకు ఎక్కువ రాదు, ఇంకా నేను నేర్చుకుంటానే ఉన్నా, ఓకేనా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను ఆ టైంలో ఎట్లా చేసుకున్నాను, చిన్న చిన్నగా అన్నీ నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకొని నేను థంబ్నెయిల్ ఇప్పుడు బాగా పెట్టగలుగుతాను. కానీ ఎందుకు అంత హెవీగా ఉన్నది ఉన్నట్టు పెడదాము అందరిలాగా అంటే, కొందరు పెడతారు, అందరు కాదండి, కొందరు పెడతారు, లోపల కంటెంట్ వేరుగా పెట్టి థంబ్నెయిల్ ఒకటి పెడతారు. అట్లా ఎందుకు, ఉన్నది ఉన్నట్టు పెట్టేద్దాం అనే ఉద్దేశంతో పెడుతున్నాను. చాలా కష్టపడి నేర్చుకున్నాను. అంటే ఇంకా ఎలా చెప్పాలి, చాలా మంది ఉన్నారు, అందరూ ఏమన్నారు, సపోర్ట్ చేస్తాము, నువ్వు పెట్టేసి ఎట్లా అంటే, మనీ రాకముందు నువ్వు పెట్టేసాయి, నీకు వచ్చే మనీలో మాకు షేర్ ఇద్దు, నీకు మేము సపోర్ట్ చేస్తాము అని చాలా మంది చెప్పారు. ఒకటి పెట్టి
ఒక 1000 సబ్స్క్రైబర్లు వచ్చిందాక అందరూ ఎట్లా అంటే హేళన. దాదాపు 1 year పట్టింది మాకు 1000 సబ్స్క్రైబర్లు రావడానికి. ఏంది మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా, మీకు 1000 మందా, అంతేనా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత 1000 నుంచి 10,000కి వచ్చింది. అప్పుడు కొందరు దూరం అయ్యారు. అంటే నాకు సపోర్ట్ చేస్తా అన్నారు కదా, ఒక్కొక్కరుగా 10,000కి ఒకరు, 20,000కి ఒకరు, 40,000కి, 50,000కి ఇట్లా పెరిగే కొద్దీ నాకు తెలిసి ఇప్పుడు ఎవ్వరు లేరు. ఎవరు లేరండి, ఎవ్వరు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంతకుముందు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కేవలం యూట్యూబ్ మహిమ, ఒక్కరు కూడా లేరు ఇప్పుడు. సీరియస్ గా అండి, మాకు ఓపెన్ గా చెప్తున్నా, జరిగినట్టే చెప్తున్నాను. ఎవ్వరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అయినా అన్ని తెలుసుకొని నా అంతటా నేను తెలుసుకొని చేసుకున్నా, ఒక్కరు నాకు సపోర్ట్ చేయలేదు. ఓపెన్ గా చెప్తున్నాను. చేస్తానని చెప్పారు. మీకు తెలుసు కదండి, చాలా మీకు కూడా చాలా మందికి తెలుసుంటది. ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నా అంటే ఏమంటారు, మీకు ఐడియా ఉంటది. ఫస్ట్ స్టార్ట్ చేయండి, మేమున్నాం, మేము చేస్తాం, ప్రతిదీ మేము చూసుకుంటా అంటారు. దాని తర్వాతే జరగద్ది. క్లిక్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు క్లిక్ అవుతున్నారంటే ఖచ్చితంగా వదిలేస్తారు. నాకు తెలిసి అందరు కాదు, నాకు జరిగిన వాళ్ళలో వదిలేస్తారు. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇంత కష్టపడ్డాం మేము, అయినా మాకు గుర్తింపు రావట్లేదు అని మాకు ఒక తపన ఉండేది. ఎట్లా అబ్బా, ఇన్ని 1.5 year నుంచి కష్టపడుతున్నా. నాకు తెలిసి 1.5 year మా తక్కువ కొంచెం. మాకు మించి 2 years, 3 years, 4 years కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అయినా మేము పడింది ఏంటంటే అండి, ఎండల్లో తిరిగే వాళ్ళని. అన్నం ఇచ్చేటప్పుడు అంటే ఓన్లీ అన్నమే కాదు, మనుషులకి, కుక్కలకి, ఇంకోటి వచ్చి జ్యూస్లు. ఒక సెకండ్, ఇంకో విషయం ఏంటంటే అండి, నాకు కొంచెం హెల్త్ బాగుండదు. నాకు 3 సిజరీన్లు అయి ఉన్నాయండి. నేనేంటంటే ఎక్కువగా బయట ఎండలో తిరగలేను, కొంచెం కష్టం చేయలేను. అలాంటి దాన్ని నాకు ఏం జరుగుతుందంటే, ఫుడ్ ఇవ్వడానికి బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళేసి ఇచ్చి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇంటి నుంచి వాటర్ బాటిల్ ఎత్తుకొని పోతాం. ఈ లోపల నాకు వాటర్ బాటిల్కే మా తమ్ముడు ఎంతెంత వాటర్ బాటిల్ ఎన్ని తెచ్చినా కూడా తాగేస్తుంటా, మళ్ళీ తెస్తుంటా. కానీ అక్కడ ఆ ఎండలో నాకు నిజం చెప్తున్నా, చచ్చిపోతానేమో అనిపించేస్తుందండి. అంత కష్టం, ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఏంటంటే ఎండ ఒక పక్క, తలనొప్పి వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చేదాంట్లో నాకు సంతోషం ఉంటుంది. ఎక్కడో ఉంటుంది సంతోషం, ఈ బాధ ఉంటది. కానీ ఆ సంతోషం ముందు ఈ బాధ అంతా మటాష్ అయిపోద్ది అనమాట. అది నేను అంత కష్టపడతాను. మా తమ్ముడు ఏందండి, వీడియో తీసుకుంటుంటాడు. కానీ మా తమ్ముడు కూడా చాలా కష్టం అండి. కనిపించడు, బయటికి కనిపించడు. అసలు వాడు వీడియో తీస్తున్నాడు అని కూడా కనిపించడు. మేము ఎలా అంటే అండి, ఇంకొకటి ఉంది, అవతల వాళ్ళకి కూడా నేను ఫేస్ కూడా కనపడివ్వను. ఎందుకంటే నాకు నచ్చదు. అందరు అడుగుతా ఉన్నారు, ఎట్లా అంటే ఫేస్ కనిపించబెట్టు, కొంచెం ముందుకెళ్ళబెట్టు. ఒకటే అండి, ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఫోజులు వెళ్ళి ఇవ్వటాలు, కెమెరాస్ అవి చూడటాలు, ఇవన్నీ మాకు నచ్చవు. ఇంకొకడు కూడా, మేము అసలు వీడియో ఎందుకు తీస్తున్నారని ఒకరు ఇద్దరు అడిగారండి. మేము పెట్టినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు ఒక 10 మంది అండి అంతే అడిగింది, ఎందుకు వీడియో తీస్తున్నారు పెట్టేటప్పుడు అని అన్నారు. అది అసలు ఎందుకు చెప్పురా, ఎందుకు తీస్తున్నాం అనేది. ఇంకొకరు చూస్తారు కదా, ఇంకొకరు చూసి ఇంకొకరు చేసుకుంటారనే ఉద్దేశంతో తీస్తున్నాం. అదొకటి. ప్లస్ ఈ 10 మంది అడుగుతున్నారు, ఆలోచించుకోండి. 1.5 year లో 10 మంది అడిగారు. ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఫేసెస్ కూడా కనపడనివ్వను, అవతల వాళ్ళకి కూడా తెలియదు, అసలు మా అక్కకు కూడా తెలియదు. వీడియో తీసేవా అంటారు. ఫస్ట్ టైం మా అక్క ఒకరికి ఫుడ్ ఇచ్చినప్పుడు వీడియో తీసినట్టు మా అక్కకు కూడా తెలియదు. ఫస్ట్ వీడియో ఉంటది. అంటే మా నెల్లూరులోనే ఒక రోడ్డు దాటి వెళ్తుంది. అసలు నేను ఎంతో దూరంలో ఉన్నా. అట్లానే చేస్తాం. అవతల వాళ్ళకి ఇబ్బంది కలగనేమో, మాకు అసలు ఇష్టం ఉండదు అట్లా ఫోజులు ఇట్లా పెట్టాలి. అందరు చేయరు కదా, మాకు అసలు నచ్చదు. వీడియో తీయడం కారణం మాత్రం అదేనండి. ఇంకొంతమంది మారుతారు, వాళ్ళకి కడుపులో అన్నం పెడతారు. ఇంకొకటి గట్టిగా చెప్పాలనేది, మనుషుల కంటే ప్రస్తుతానికి ఎలాగోటి తినగలుగుతున్నారు అంటే ఎవరో ఒకరు వచ్చి పెడుతున్నారు. వీలైతే డాగ్స్ పెట్టేదానికి ట్రై చేయండి. ఎందుకంటే డాగ్స్ కి చాలా తక్కువ అసలు ఫుడ్ ఉండట్లేదు, స్ట్రీట్ డాగ్స్ కండి. దానికోసం మేము ఇప్పుడు చేస్తా ఉన్నాము. కొంచెం కష్టమే స్ట్రీట్ డాగ్స్ పెట్టడం, కొంచెం కష్టం. కానీ కొంచెం ఏదైనా ప్రయత్నించండి. అది కూడా నేను చేస్తున్నానండి. అది ఎందుకు కష్టమో, కుక్కలకు పెట్టడం కష్టమా అని అనుకుంటారేమో. కష్టమండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుక్కకు పెట్టాం అనుకోండి, అన్ని వచ్చి కొట్టేసుకుంటాయి. అవును.
కొట్టేసుకొని అవి ఏ తినకుండా అబ్బా చాలా ఇబ్బందిగా ఉంటది. అంటే నాకు కూడా ప్రాబ్లం కదండి, నేను పోయి పెడతాను, అదిగా ఒక కుక్క వచ్చింది అనుకోండి, 10 కుక్కలు వచ్చి నన్ను కరుస్తాయి కదా, అవన్నీ చూసుకోవాలి, అది కూడా కష్టమేనండి. కానీ పాపం వాటి కడుపులు కూడా నింపాలి కదా. అది పరిస్థితి. కొంచెం షార్ట్ గా చెప్పాను, చాలా సేపు అనుకున్నాం, ఏదో షార్ట్ గా అయిపోయింది. కానీ యూట్యూబ్ వల్ల అయితే మాకు చాలా మంది దూరం అయిపోయారు. ఇంకోటి వచ్చి ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత అయితే ఇది 2 months బ్యాక్ వచ్చింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ముందు చెప్పున్నాను కదా, 2 months బ్యాక్. 2 months నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ముందు మేము చూసిన ప్లేసెస్, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఇది ఓపెన్ చేయాలి అక్కడ అని 2 months నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. మా అక్కకి చెప్పాను నేను, మా అక్కకి టైం చూసుకోవాలి కదరా అంటది. లేదక్క సడన్ గా నేను ఇది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను, ఇక్కడికి రావాలని అనుకున్నాను కాబట్టి నేను చెప్పాను ప్లీజ్ అక్క అంటే, ఇంక అందరం టైం చూసుకొని చెప్పాను కదా. టికెట్స్ కూడా లేవు, ఎట్లాగో కష్టంగా వచ్చి మరీ ఇక్కడ ఓపెన్ చేయాలని అనుకున్నాము, ఓపెన్ చేసామండి. ఇది పరిస్థితి. కొంచెం షార్ట్ గానే చెప్పాం అనుకుంటున్నాము. అయిపోయింది ఏం లేదండి, మేము చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, మా సొంతంగా మేమే వచ్చాం. ఫస్ట్ అయితే చేస్తాం అని చెప్పేసి మోసం చేసేసారు. ఒక్క మాట, చాలా మంది యూట్యూబర్స్ చెప్పున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. అవును, చేయట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి యూట్యూబ్ అంటే. ఎందుకంటే యూట్యూబ్ లో ఎదుగుతున్నాం అంటే ఒక్కరికి నచ్చదు, అయిన వాళ్ళకి పరాయి వాళ్ళకి, బయట వాళ్ళు. ఒక అన్న పెద్ద యూట్యూబర్, పేరు చెప్పట్లేదు, అన్న కూడా మా సైడే, మా ఊరు సైడే, పెద్ద యూట్యూబర్, చాలా పెద్ద అన్న. ఆ అన్నే చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు మీకు యూట్యూబ్ అంటే, మీ కష్టంతో మీరే ఎదగాలి, ఒకరిని అడగొద్దు, యూట్యూబ్ లోనే కొట్టండి 100 వీడియోలు వస్తాయి, అవన్నీ చూసుకోండి అన్నారు. అదే ఫాలో అయ్యా నేను. అన్న చెప్పింది కూడా గుర్తుపెట్టుకున్నా ఆ రోజు. మీ బంధువులు కాదు కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు అన్నారు. అదే జరిగింది. 100% అన్న చెప్పింది నిజం. ఓకేనా? అంటే మాలాగా కూడా ఇంకా చాలా మంది ఉంటారండి, యూట్యూబ్ పెట్టుకోవాలి అది ఇది అని చెప్పేసి. మా వీడియో చూడండి ఒకసారి, ఎన్ని కష్టాలు ఉంటాయి యూట్యూబ్ పెట్టుకుంటే. అన్ని తట్టుకొని నిలబడాలి, నిలబడితేనే వెంటనే రిజల్ట్స్ అయితే రాదు. మీకు ఇంకోటి ఏమన్నా డౌట్స్ ఉన్న యూట్యూబ్ గురించి అడగండి, నాకు తెలిసిన దాంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు ఏదైనా తెలియకపోయినా నాకు తెలిసిన దాంట్లో ఖచ్చితంగా నేనైతే చెప్తాను. అందరిలాగైతే మేము చేయము, ఖచ్చితంగా మేము చెప్తాము. ఎందుకంటే మేము చాలా ఇబ్బందుల నుంచి వచ్చాం కదా. నేను చెప్పాను మా తమ్ముడికి, ఫస్టే చెప్పేసా, నేను అందరిలాగైతే చెయ్యొద్దు, నిన్ను ఎవరన్నా హెల్ప్ అడిగితే యూట్యూబ్ గురించి నాకు అది తెలియదు, నీకు తెలిసినంత వరకు కొంచెం చెప్పు వాళ్ళకి, ఎందుకంటే మనం పడ్డా బాత వద్దు. ఇంకొకటి మా అక్క కూడా ముందే చెప్పింది, నువ్వు అనుకుంటున్నావు సపోర్ట్ చేస్తారని, సపోర్ట్ ఎవరు చేయరు అన్నది ముందే మా అక్క కనిపెట్టింది. అవును, కానీ నేను గుడ్డిగా నమ్మేసా, లేదక్క అట్లా ఏం లేదు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్న. సరేలే చూద్దాం అనుకుంది మా అక్క. నాకేం చెప్పలేదు అనుకున్నట్టుంది. కట్ చేస్తే పెట్టిన 10 days కి నాకు రిజల్ట్స్ కనిపించాయి. ఇది పరిస్థితి. సర్లే అది వదిలేసేయండి. మొత్తానికి యూట్యూబ్ అది మా ఫ్యామిలీలో కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు మాకు, మా ఇంట్లో వాళ్ళు కానీ. ఇది ఫస్ట్ పెట్టినప్పటి నుంచి. ఇంకా దాని తర్వాత ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు మనకు ఎవరున్నారు మనకు సపోర్ట్ చేసి? మన ఇంట్లో వాళ్ళు. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్, అంటే మా ఇంట్లో వాళ్ళండి, ఫ్యామిలీ అంటే మా ఇంట్లో వాళ్ళు అయితే తెలిసిందే కదండి. మా అమ్మ అయితే ఒక రోజు చూస్తుంది, రెండో రోజు టీవీలో వీడియో కనిపించకపోతే ఏమి ఇంకా వీడియో పెట్టలేదు, పెట్టు. మా ఫ్యామిలీ అంటే మా నలుగురమేనండి, మేము నలుగురమే మా ఫ్యామిలీ అంటే. అంతే, మా ఫ్యామిలీ మాత్రం అసలు ఇబ్బంది లే. మా పాప అడిగితే ఈ సిల్వర్ ప్లే బటన్ కోసం రోజు అడగద్దు నన్ను, ఏమి ఇంకా పెట్టలేదా, పెట్టాలి. నాకు టైం దొరకట్లే. అక్కడికి వెళ్ళాము, వచ్చాము, అన్ని చేసుకున్నాము. ఇప్పుడు దీనికోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్, ఈ రోజు కోసం. ఇది మా కష్టం అండి, చాలా కష్టం ఇది. ఈ కష్టానికి ఫలితం ఈ రోజు మాకు దక్కింది, అదే మాకు ఆనందం. ఎందుకంటే మాకు ఒకరు గుర్తించి ఒక అవార్డు మా పేరు మీద వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీరే ఇంకొకటి, యూట్యూబ్ గురించి మనీ ఎంత వస్తుంది ఏంటనేది చెప్పాలి కదా. మీకు నేను క్లారిటీగా చెప్పకూడదు డబ్బులు ఎంత వస్తున్నాయి అనేది, యూట్యూబ్కి చెప్పకూడదు కదా. మీకు నేను నాకు చాలా లాంగ్ అయిపోయింది వీడియో, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది చాలా లాంగ్ అయిపోయింది, ఇంతసేపు మీరు చూడరు.
నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఒకరన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఎంత వస్తున్నాయి ఏంటి మొత్తం చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేదండి, ఇది ఒకసారి చూపించేద్దాం లాస్ట్. బట్ వచ్చి యూట్యూబ్ మాత్రం చాలా థ్యాంక్స్ అండి, మాకు గుర్తించి మాకు పంపించారు. అడుగుతున్నారు, చెప్పాను కదండి ఒక సెకండ్ రా, నేను చెప్పాను కదా మాకు ఎవరు సపోర్ట్ లేదని. మీ సపోర్ట్ ఉందండి మాకు. ఓకేనా? మా సబ్స్క్రైబర్ సపోర్ట్ మాకు చాలా చాలా ఉంది. బయట వాళ్ళు మా వాళ్ళు అందరూ మమ్మల్ని వదిలేసిన మీరు మాత్రం మమ్మల్ని వదలలేదు. ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే మీదండి. ఇదైతే మాది కాదు, ఈ సిల్వర్ పేపర్ మీదండి. మెయిన్ ఎవరు మీరంటే మా సబ్స్క్రైబర్స్, మా వీడియోస్ చూసేవాళ్ళండి. ప్లీజ్ అండి ఈ విధంగానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే చెప్పాను కదా, మాకు అనుకునే వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. అసలు ఏమి మంచి చెడు అనే మాట కూడా ఒక్కడు కూడా లేదు. అసలు ఏమైపోయారో కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు ఏమనుకోవాలి, సరేలే మన వాళ్ళే కదా, పోనీ ఒకటి చేసుకుంటున్నారు బాగుపడండి అనుకోవాలి కదా. అలా లేదు, ఏకంగా దూరం అయిపోయారు. అందుకని మాకు వాళ్ళతో పని లేదండి, మాకు పని అంతా మీతోనే. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం రాగలిగాం. ఒకే ఒక్క మీ సపోర్ట్ వల్లనే వచ్చాం. ఎవరు సపోర్ట్ లేదండి మాకు. మీరు ఇంకా మాకు ఇంకా ఇంకా అంటే మా మమ్మీ అడుగుతుంది కదా గోల్డ్ బటన్ రావాలని చెప్పేసి, అది రావాలంటే మీ సపోర్ట్ కావాలి మాకు. ఓకేనా? మా వల్ల కాదండి, మేమేం చేయలేము. మీ సపోర్ట్ ఉంది కాబట్టే ఇంత దూరం మీరు తీసుకొచ్చారు. మీకైతే మా అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంకొకటి, గోల్డ్ అంటే రావాలంటే నాకు తెలిసి నేను ముసలోడిగా వాళ్ళు అనుకున్నారు కాబట్టి మనకు సిల్వర్ పేపర్ వచ్చింది. అర్థమైందా? మాకు అంత ఆశ లేదండి, కాకపోతే మీరు ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు. మా వీడియోస్ నచ్చితే, అవును, మేము జెన్యున్ గా ఉన్నాం అనిపిస్తే మీరు ఏదైనా చేస్తారు, అది అందరికీ తెలుసు. జెన్యున్ పర్సన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎవరన్నా మీరు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే 2-3 వీడియోస్ చూడండి, మా వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది దాంట్లో వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంది, జెన్యున్ గా ఉన్నారా, ఫేక్ చేస్తున్నారా, 2-3 వీడియోస్ అర్థమవుతుంది. అప్పుడు చూసిన తర్వాత మీరు ఏదైనా చేయండి. ఒక 2 షార్ట్స్ కూడా చూడండి. మెయిన్ వీడియోస్ వేరుగా ఉంటాయి, షార్ట్స్ అన్ని వేరుగా ఉంటాయి. షార్ట్స్ నేను అన్ని ఫుడ్ కి సంబంధించినవే పెడతాను, అంటే లేని వాళ్ళకి పెట్టేదే పెడతాను మేము. ఓకేనా? ఇంకా ప్రయత్నిస్తున్నాము, డాగ్స్ కి పెడుతున్నాము, ఇట్లా లేని వాళ్ళకి పెడుతున్నాము. ఇంకేదైనా కోతులకి కానీ, ఇంకా మాకేది గోమాతలు ఆవులకు కానీ, ఇంకా ఏది కామెంట్ చేయండి. ఎవరెవరికి ఎక్కడ ఏం పెట్టాలి అని కామెంట్ చేయండి. మా నెల్లూరే కాదండి, నెల్లూరే కాదు, బయట ఊర్లు ఎక్కడన్నా మీకు ఎలాంటి ఎక్కువ బాగలేని వాళ్ళన్నా కనిపించినా కామెంట్ చేయండి, ఖచ్చితంగా అక్కడికి వచ్చి మేము ఎంత కష్టమైనా చేస్తామండి. ఓకేనా? ఇప్పుడైతే మనందరం కలిసి మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఓకేనా? అందరికి చెప్దాం. 3 అంట, అందరు చెప్పండి, పట్టుకోద్దాంలే. 1 2 3. మన సబ్స్క్రైబర్లందరికి ఓకేనా? మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మళ్ళా నన్ను తిట్టుకోవద్దు. చాలా లాంగ్ అయిపోయింది, ఇప్పటికే చాలా లాంగ్ అయింది. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఒక్కరైనా కామెంట్ చేయండి, మీకు ప్రూఫ్స్ సహా నేను చూపిస్తాను ఎంత వస్తుంది అనేది. ఈ వీడియో ఎలా వచ్చిందో, ఈ వీడియో ఎలా వచ్చిందో అంటున్నా, అంటే నేను అనుకునే విధానంలో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి రాస్తున్నారు లాస్ట్, ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు మీకు గుర్తుందా అని రాస్తున్నారు. నాకు తెలిసి మా నలుగురు, పాపకు లేదు కాబట్టి మా అమ్మకు ఉంది ఫోన్, మా అమ్మకు ఫోన్ కి సిమ్ ఉండదు, యూట్యూబ్ ఒకటే చూసుకుంటది. మా అమ్మ గాని నేను గాని మా అక్క గాని అయి ఉంటాం ఫస్ట్ సబ్స్క్రైబర్. ఎందుకంటే ఎవరన్నా మీకు ఏమన్నా గుర్తుందో చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరన్నా అంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, అస్సలు గుర్తుండదు నాకు ఫస్ట్. ఇంకోటి వచ్చి అక్కడ రికార్డ్ చేసేది మా అక్క రికార్డ్ చేసింది, రోజు రికార్డ్ చేసి ఇక్కడ కూర్చుంది. అదే ఆన్ చేసిందో, అసలు రికార్డ్ ఆన్ చేసిందో లేదో కూడా నాకు తెలియట్లే, షివరింగ్ వస్తుంది. ఇదేమో ఇంతసేపు మాట్లాడేసాము, ఏమో అర్థం కావట్లా, చూసుకోవాలి రికార్డ్ అయిందో లేదో. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. 1.5 year కాలం ఈ రోజుతో మాకు నెరవేరిపోయింది. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా ఇంకా మీ వల్లే అన్ని మాకు. ఓకేనా? మీ వల్లే
ఈ సిల్వర్ ప్లే బటన్ ఇది మా అక్కకి మెయిన్ గా బయట గుర్తుపడుతున్నారు, మా అక్కతో సెల్ఫీ కూడా అడుగుతున్నారు. అంటే అదంతా మీదే కాదు, మీదేనండి క్రెడిట్. మాదైతే ఏం లేదు, మీదే. మా కష్టం చాలా తక్కువ మీ ముందు. ఓకేనా? మీరు లేకపోతే థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.